ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆల్రెడీ 600 మంది రైతులు ఉన్నారు. ఇంకా ఇలా నమోదు చేసుకొని వాళ్ళు అర్హులందరూ కూడా నమోదు చేసుకోండి. సంవత్సరానికి 6,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. సో ఈ రకంగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా మోదీ గారి కార్యక్రమాలు మీ ముందర పెట్టినాను. దయచేసి ఎవ్వరు ఏ కార్యక్రమాలు నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోండి. కంపల్సరీ బ్యాంకు ఖాతాలు ఉండాలి. ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోండి. మీ ఫోన్ నెంబర్లు ఉంటే అప్డేట్ చేయించుకోండి. కొందరు ఫోన్ నెంబర్లు మారుతాయి. ఇవాళ రాని వాళ్ళకు కూడా మన ఊర్లో దయచేసి చెప్పండి. గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పోయి పలానా స్కీమ్లో రిజిస్టర్ అప్లికేషన్ ఇచ్చేస్తే వాళ్ళు నమోదు చేస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇంకోటి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అందరం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉంటాం కదా, అందరం గ్రూపులలో ఉంటాం కదమ్మా. ఆ వడ్డీ కూడా మీకు రుణాలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి పావులా వడ్డీ రుణం కడతలేదు, ఇంట్రెస్ట్ కడతలేదు బ్యాంకులకి. కేంద్రం కట్టాల్సిందే కడుతున్నది. కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు కడతారేమో, వాళ్ళ వాటా వాళ్ళు కడతారని ఆశిద్దాం. కానీ కేంద్రంకి వెళ్ళి మాత్రం రుణాలు వస్తాయి, మీకు ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. మీకోసం మళ్ళా ఎక్స్ట్రా ఆమ్దాని కోసం డ్రోన్ ఉందా అండి? డ్రోన్ వచ్చిండ్రా? ఏడుందా డ్రోను? ఆడ పక్కన ఉన్నదంట డ్రోన్. ఇక్కడ ఇప్పుడు అది ఎగిరేసి చూపిస్తారు. డ్రోన్లు తెలుసా అమ్మా? పైకి ఎగురుతుంది కదా, అవి మీ గ్రూప్లకు ఇస్తారు. రానున్న కాలంలో మీరేం చేస్తారు? గ్రామ పంచాయతీ కిరాయికి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? రైతులు వచ్చి వాడుకుంటారు. ఒక ఎకరానికి 500 రూపాయలు కిరాయి రైతు కట్టాలి. ఆయనకు కూడా మిగులుతాయి 1000 రూపాయలు మిగులుతాయి. ఇది వాడుకుంటే 2 రోజులలో అయ్యే పని గంటలు అయిపోతుంది. నా యూరియా చల్లుడు 2 బస్తాల బదులు నానో యూరియా 1/2 లీటర్ యూరియా సరిపోతుంది. దానికి ఇన్ని నీళ్లు కలిపి గంట సేపట్లో ఎకరం అయిపోతుంది పని. 10 లీటర్స్ పర్ ఎకర్ అయిపోతుంది. దాని తర్వాత అదిగిన మామూలుగా మనుషులు వేసేటైతే 2 రోజులు పడుతుంది. ఎకరానికి 2 బస్తాల యూరియా పడుతుంది. అవన్నీ లెక్కలు వేసుకుంటే దాదాపు 800 నుంచి 1000 రూపాయలు రైతుకు మిగులుతాయి. మన గ్రూప్కి ఎకరానికి 500 రూపాయలు కిరాయి వస్తుంది. అవి కూడా ట్రైనింగ్ చేపిస్తారు గ్రామంలో యువకులకి. వాళ్ళు తీసుకుపోతారు, కిరాయికి ఇస్తారు. మళ్ళీ మనకు గ్రూపులకి ఆమ్దాని కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ డెమో కూడా చూడండి అందరూ. ఇటువంటి రానున్న కాలంలో మీకు అందరు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి పరిణామం. మీరు అందరూ చాలా సంఖ్యలో ఇక్కడికి వచ్చిండ్రు. అన్ని కనుక్కొని అన్నిట్లో నమోదు చేసుకొని పోండి. ఓకేనామా? అర్థమైంది అందరికీ? నమోదు చేసుకోమా. ఆవాస్ యోజన 4 కోట్ల ఇళ్ళు కట్టుడు అయిపోయింది దేశంలో. ఇక మన రాష్ట్రంలో మనం చేసుకున్న పనికి సగం లేక మరి లేదు. మరి ఇక్కడ ఇక నేను ఇది సర్కార్ ప్రోగ్రామ్, ఇక్కడ ఓటేమని చెప్పరాదు నాకు. ఇప్పుడు మేము అన్నం తినాలా, కొనుక్కొని తినాలా, మడమ కింద ఇల్లు కిరాయి కట్టాలా. భూములు లేవు, ఉండమంటే ఇల్లు లేదు, అడిలసి వారు లేదు. భూములు ఉన్న వాళ్ళకే అన్ని ఆవాస్ యోజనలో నమోదు చేసుకో అమ్మా, నీకు తొందరలో ఇల్లు కట్టిస్తారు. ఏం తొందరగా ఇల్లు కట్టిస్తారు సారు? ఇప్పుడు ఎన్నేళ్ళ ఓళ్ళకు ఓటేసినావు పోయినసారి? ఓళ్ళకు ఓటేసిన ఓళ్ళకు ఎత్తే మరి వీళ్ళని అడగద్దు. మరి వీళ్ళకి వేసి అడగాలి. ఇక నువ్వు కూడా మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. ఇప్పుడు ఇది సర్కార్ ప్రోగ్రామ్, కూర్చో. రాజకీయాలు మాట్లాడొద్దు, కూర్చో. ఇక్కడ నరేంద్ర మోడీ గారు మీకు ఇల్లు కట్టిస్తామని ఇక్కడ నమోదు చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నమోదు చేసుకుంటామా.